గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వేడివేడి అన్నంలోకి ఇలా చేపల కూర వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంది. ఎలా చేశానో మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను. ముక్కల్ని బాగా శుభ్రం చేసుకొని ఇలా గిన్నెలోకి తీసుకున్నాను. ఆల్రెడీ మీకు ముక్కలు ఎలా క్లీన్ చేశానో వీడియో పెట్టాను. ఈ ముక్కలన్నీ గిన్నెలో వేసుకొని కూర వండే గిన్నెలోకి ఆనియన్స్, చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత దానిలో ముక్కల్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఎప్పుడులా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేశానండి. నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ తప్పకుండా చేయండి. మీరు కూడా ఈ విధంగా చేస్తారా లేదా ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మేము గానుగ నూనె వాడతామండి. ఫ్రీడమ్ మానేసాము వాడకూడదని. ఆ గానుగ నూనె కూడా ఎలా పట్టించాను మీకు చూపిస్తాను, వీడియో ఉంది. ఇలా ఆయిల్ దీంట్లో పోసేసుకొని వీటినన్నిటినీ బాగా కలిపి డైరెక్ట్గా వాటర్ ఏమి కలుపుకోకుండా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఎప్పుడు అయితే ఇదివరకు అయితే వాటర్ పోసేదాన్ని. అలా కాకుండా ఈసారి వెరైటీగా ట్రై చేశాను. ఇలా బబుల్స్ వచ్చాక దీనిలో జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని దంచుకొని వేసానండి. చింతపండు పులుసు పోసుకున్నాను. 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. దీన్ని ఇంకా కొంచెం సేపు ఉడకబెట్టి ఆయిల్ పైకి తేలాక స్టవ్ అయితే కట్టేశానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ.